నమస్తే. మనం ఉమ్మడి నల్గొండ జిల్లా పార్లమెంటు నియోజకవర్గం మిర్యాలగూడలో ఉన్న పొద్దుపూట మార్నింగ్. అది రైతు బజార్ మిర్యాలగూడ. మెయిన్ రోడ్లో ఉన్నాం. రోడ్డు వెడల్పే చేశారు. ఇక్కడ ఇంకోటి మీ దృష్టికి తీసుకొచ్చేది నేను ఏంటంటే 100 నుంచి 150 షట్టర్స్ కట్టారు వీళ్ళు మున్సిపాలిటీకి సంబంధించి. మున్సిపాలిటీ కార్పొరేషన్ కాదు. ఇక అవన్నీ ఆ బిల్డింగ్సే కిరాయిలకు ఇచ్చారు. సుమారుగా 3-4 బిల్డింగ్స్ కట్టారు. అవి కిరాయి ఇన్కమ్ సోర్స్ మున్సిపాలిటీ మిర్యాలగూడ మున్సిపాలిటీకి సంబంధించి. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. పళ్ళ కొట్టుడు పళ్ళు పెట్టారు. హమాలీలు, వర్కింగ్ క్లాస్ పీపుల్ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఆ విజువల్ చూస్తూ ఉన్నాం మనం. పొద్దున్నే తెలంగాణలోదే కాబట్టి జనరల్గా మన దినచర్య ఎట్లనే ఉంటుంది. తెలంగాణ ప్రాంతవాసుల దినచర్య ఎట్లనే ఉంటుంది. ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినవి. ఎయిర్టెల్ కనిపించేది కానీ, అక్కడ భవానీ ఐరన్ హార్డ్వేర్ కనిపించే ఆ బిల్డింగ్ కానీ, అనుకున్న బిల్డింగ్ కానీ, ఇవన్నీ పనికి వచ్చిన వాళ్ళు, అడ్డా మీద పనికి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా వీళ్ళు వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. విజువల్స్ మనం చూస్తున్నాం. ఇగో ఈ బిల్డింగ్స్, ఆ బిల్డింగు, ఆ బిల్డింగు, ఆ బిల్డింగు, ఆ లాంగ్ షాట్లో అవతల ఉన్న బిల్డింగ్ కూడా మున్సిపాలిటీ వాళ్ళదే. ఈ సుమారుగా 100 నుంచి 150 షట్టర్స్ ఇవన్నీ ఉంటాయి, రూమ్స్. ఇవన్నీ కిరాయిలకు మున్సిపాలిటీ వాళ్ళు. అంటే నామినల్ బయట రేట్ల కంటే తక్కువగా ఉంటాయి కదా. అసలు ఓనర్సే ఉన్నారా, ఆ పాడినోళ్ళు, లేకపోతే సబ్లీజ్కి ఇచ్చి సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చి తీసుకుంటున్నారా, అది సెకండరీ. సో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అది నడుస్తుంది. ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్లో అదొక భాగంగా ఉన్నది. ఇది సుతారు పని, అడ్డా కూలీలకు సంబంధించింది. ఇప్పటికే పోయేటోళ్ళు పోతూ ఉన్నారు, వచ్చేటోళ్ళు వస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. సో అదేం కార్లు అడ్డ, ఆ ట్రాక్టర్ ఉన్న పాయింట్. ఈ ట్రాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత 9-10 నుంచి కార్లు అడ్డ. కార్లు లేదని ఆటో పెట్టారులే కానీ కార్లు అడ్డ. ఆటో డ్రైవర్ కమ్ ఓనర్స్కి సంబంధించింది. సుతారి పని అంటే మీకు తెలిసిందే ఉంటుంది. భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. వచ్చారు, వస్తున్నారు, వెళ్ళేళ్ళు వెళ్తున్నారు. సో ఇది పరిస్థితి. అది పూలే విగ్రహం. అంత అవతలేమో ఇందిరాగాంధీ విగ్రహం, ఇందిరమ్మ విగ్రహం. జనం పనులకు వస్తూ ఉన్నారు. ఊళ్ళో పనుల నిమిత్తం హడావుడిగా కూరగాయలు అవి తీసుకొని పోయేటోళ్ళు ఇలా పోతూ ఉన్నారు. ఇంకా 9 కాల కాబట్టి లోకి ఇదంతా జరుగుతూ ఉంటుంది మార్నింగ్ సమయం. అవతల కూడా ఉన్నోళ్ళు భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళు పని కోసం వెయిట్ చేస్తున్నారు. ఆటో వాళ్ళు నిరంతర పట్టే కదా. మనం మిర్యాలగూడ మెయిన్ రోడ్లో ఉన్నాం, మెయిన్ స్ట్రీట్లో. మార్నింగ్ ఇంకా స్టార్ట్ కాలే. పిల్లలంతా ఎగ్జామ్స్లో ఉన్నారు, అందుకోసం. లేకపోతే ఇప్పటికి 10th ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ కూడా. ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ వస్తుంది. శాతవాహన అవతల కదా, నిజామాబాద్ శాతవాహన. ఉస్మానియా ఉండేది గతంలో, ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉండేది ఇది. తర్వాత ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీగా మారింది. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో డిగ్రీ పిల్లలు కూడా ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఇంకొక వైపు ఇంటర్ పిల్లలు ఎగ్జామ్ జరుగుతున్నాయి. 10th పిల్లలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. లేకపోతే ఇప్పటికి స్కూల్ బస్సులు, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ బస్సులు కిటకిటలాడుతున్నారు. మెయిన్ స్ట్రీము డిగ్రీ ఇంటర్ పిల్లలతో పాటు 10th పిల్లలు కూడా ఇది ఉంది. 10th ఎగ్జామ్ జరిగే స్కూల్స్ ఏదైతే ఉన్నాయో మార్నింగ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి 12 తర్వాత స్కూల్స్ పెడుతున్నారు. కాబట్టి మనకి ఆ ఫ్లోటింగ్, అడావుడి అంత పెద్ద ఎత్తున మనకి ఇప్పుడు కనపడలేదు. ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం.
లేకపోతే స్కూల్స్ అవి అంటే ఇంకెక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. టీచర్లు, పిల్లలు, హడావుడి, పేరెంట్స్ ఇంకా ఎక్కడ లేని హడావుడి. మళ్ళీ ట్రైన్ మిస్ అయితే అందదేమో అన్న దారిలో, అన్న వ్యవస్థలో అంత హడావుడి చేస్తుంటారు పేరెంట్స్. కొన్ని స్కూల్స్ యథావిధిగా 10th పిల్లల్ని మినహాయించి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు హడావుడి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. శ్రీ భవానీ బిల్డింగ్ తాపీ సెంటరింగ్ వెయిటర్ వర్కర్స్ యూనియన్ మిర్యాలగూడ CIT అనుబంధం రిజిస్ట్రేషన్ నెంబర్ A/TU/3/2016 సుతారీ సెంటరింగ్ మరియు ఉడర కార్మికులకు తెలియజేయనిదేమనగా మగ శ్రామికుడు మరియు ఆడ శ్రామికులు రోజువారీ వేతనం రేట్లు యూనియన్ నిర్ణయించిన వేతనం ఇవ్వవలెను. మగ శ్రామికుని రోజువారీ వేతనం 700, ఆడ శ్రామికుని రోజువారీ వేతనం 500. ఇది కేవలం సుతారీ సెంటరింగ్ మరియు ఉడర కార్మికులకు మాత్రమే. ఇది గమనించగలరని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది స్టేట్ లెవెల్లో ఇది మనకి కనిపిస్తూ ఉంది. అంటే CIT వాళ్ళు లోకల్ పేర్లు కలుపుకొని చేస్తూ ఉంటారు, యూనియన్లు పెడతా ఉంటారు, న్యూట్రల్స్ కూడా మెర్జ్ చేసుకుంటారు. సో వాళ్ళు ఆదర్శ యూనియన్ అని అదని ఇదని అట్లా పెడుతూ ఉంటారు. అది కోసం మనం చూస్తూ ఉంటాం. అంబులెన్స్ వస్తుంది. ఇది గవర్నమెంట్ వెహికల్ ఏంటో. చైర్పర్సన్ మిర్యాలగూడ మున్సిపాలిటీ అని. ఇవి మిర్యాలగూడ ముచ్చట్లు పెద్దలారా మిత్రులారా. ఇది పూలే విగ్రహం. బీసీ వాదం పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో. ఇక ఇందిరాగాంధీ విగ్రహం అంటే అది ఎప్పుడో పెట్టింది. ఈ టౌన్లో CC కెమెరాలు కూడా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పెడుతున్నారు. స్వాగతిద్దాం. సహజంగానే అన్ని నగరాలు, అన్ని పట్టణాలలాగానే అపార్ట్మెంట్ వ్యవస్థ అయితే ఉన్నదో పెద్ద పెద్ద బిల్డింగ్లు 1, 2, 3, 4, 5 గ్రౌండ్ ఫ్లోర్తో 6 అని కనిపిస్తుంది. 7 కూడా కనిపిస్తుంది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లకి ఆ లోకల్ పర్మిషన్స్ని బట్టి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ అంత సిస్టమేటిక్గా ఉన్నట్టుంది. వర్కర్స్ తక్కువ ఉన్నట్టున్నారు. ఈ ఆటో స్టాండ్ లాగా ఉంది. లాంగ్లో ఇండస్ బ్యాంక్ కాంప్లెక్స్ పెద్దగా ఉంది. అదే ప్రైవేటైజేషన్ లాంటి పెద్ద క్యాంపస్ లాగా ఉంది. సో పెద్దగా ఉంది. అక్కడ దాకా 1, 2, 3, 4, 5, 6, 7, షట్టర్ 8, 9, 10, 11, 12, 13 షట్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి లాంగ్ షాట్లో. అక్కడ దాకా మహాత్మా గాంధీ విగ్రహం. మర్చిపోయాను. అంటే ఎక్కువ వ్యాపార వర్గాలు రెడ్డీస్ అండ్ వైశ్యాస్ డామినేషన్ మిర్యాలగూడలో ఉండదని చెప్తున్నారు స్థానికులు అడిగినప్పుడు. వ్యాపారాల్లో వాళ్ళు సహజంగానే పాలిటిక్స్, విద్యారంగం,
ఇతర ఆర్థిక రంగాల్లో ఉంటారు. ప్రజల్లో అంత నానుడి ఉన్నదంటే మెయిన్ ఆర్థిక రంగాలు ఏమైనా వాళ్ళ చేతిలో ఉంటాయి. చిరు వ్యాపారాలు అవి ఇవి రోజువారీ వర్కర్స్ అవన్నీ ఉన్నాయి.